పైకి లేచి టవల్ కట్టుకొని వాటర్ తీసుకుని వైష్ణవికి తాగించాడు. అతని చేతిని తన ఎద మీద పెట్టుకొని, చూడు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అంటున్న ఆమె ముఖంతో పాటు ఒళ్ళంతా రోజా పువ్వు తోటలా ఎర్రగా మారిపోయింది. రెచ్చగొట్టావే ఇడియట్ అన్నాడు ఆమెకు ఎక్కడ ఇబ్బంది కలిగిందోనని చిరుకోపంగా. మహి ఛాతి మీద చిన్నగా గిచ్చి ముద్దు పెట్టి, నువ్వు ఇలా హాట్గా యాంగ్రీ బర్డ్గా ఉంటే ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా? అబ్బాయిలు స్మూత్గా సైలెంట్గా ఉంటే ఎంతమంది అమ్మాయిలకు నచ్చుతారో తెలియదు, కానీ ఇలా జెన్యూన్గా యాంగ్రీ బర్డ్గా ఉంటే మాత్రం నాలాంటి అమ్మాయి పిచ్చెక్కిపోతుంది. ఐఎమ్ సో లక్కీ నువ్వు నాకు దొరికావు అంటుంటే, ఎవరికి దొరికారే అన్నాడు. తమ మ్యారేజ్ ఎలా జరిగిందో గుర్తొచ్చి తల కొట్టుకొని, నేనే నీకు దొరికాలే అని మూతి ముడుచుకున్న తన బుజ్జి పెదాలని మరోసారి ముద్దాడి వాష్రూమ్కి వెళ్ళాడు. నెమ్మదిగా లేచి డ్రెస్ చేసుకుని స్లిప్పర్స్ వేసుకొని ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది. ఆమె కోసమే వాటర్ రెడీగా పెట్టి రాగానే క్లాత్తో బాడీ మొత్తం వైప్ చేశాడు. నేను చేసుకుంటా వెళ్ళు అంది ఇబ్బందిగా. నేను చూడనిది ఏమైనా ఉందా అన్నాడు. అంటున్నా తను సిగ్గుతో ముడుచుకుపోయింది. నవ్వుతూ ఆమెను అల్లరి పెడుతూ వెట్ క్లాత్ వేసి బయటకు తీసుకొచ్చి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు. అలసిన దేహాలు త్వరగానే నిద్రకు ఉపక్రమిస్తే తెల్లవారుజామున సన్నగా కడుపులో ఒక పక్క నొప్పి మొదలైంది వైష్ణవికి. మెలకు వచ్చి చూస్తే టైం 2 గంటలు అయ్యింది. ఏమైంది, ఎందుకు ఇలా పెయిన్ వస్తుందని మరో పక్క తిరిగింది. ఆమెను క్షణం కూడా నిద్రలో కూడా వదలని మహి చెయ్యి ముందుకు వేసి వైషు అన్నాడు. అంది. ఏమైంది అన్నాడు కళ్ళు తెరిచి. ఏం లేదు, ఒకే వైపు పడుకున్నాను కదా, కాస్త పెయిన్గా అనిపిస్తుంది అనడంతో తన పొట్ట కింద పిల్లో అడ్జస్ట్ చేసి వెన్ను సున్నితంగా నిమిరాడు. కాస్త హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది. కానీ మరో గంటకి మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి. చేతిలో పిల్లోని గట్టిగా బంధించి ఒక 10 నిమిషాలు నొప్పులు ఆపుకోవడానికి చూసింది, కానీ అంతకంతకి అవి ఎక్కువ అవుతుంటే ఇక తన వల్ల కాలేదు. మహిదార్ చేతిని పట్టుకొని మహి అంది బాధని పంటి కింద నొక్కి పెడుతూ. ఆమె గొంతులో బాధకి లేచి లైట్ వేసిన మహి ఏమైందే అన్నాడు. పెయిన్స్ వస్తున్నాయి మహి, తట్టుకోలేకపోతున్నాను అంది కళ్ళ నిండా నీళ్లతో. వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తనని తీసుకుని కిందకి వెళ్ళేసరికి పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు, కార్తో సహా. అప్పటికే మహి డాక్టర్కి ఫోన్ చేయడంతో హాస్పిటల్లోనే ఉన్నాను, వెంటనే తీసుకురమ్మని చెప్పింది. కాస్త ఊపిరి పీల్చుకొని వెంటనే వైష్ణవిని కారెక్కించాడు. నొప్పికి ఆమె పెట్టే కేకలు మహి చెవులకు చేరుతుంటే ప్రాణం వెలువెల్లాడిపోయింది. ప్రేమించిన అమ్మాయి, తనతో ప్రాణం దేహం పంచుకున్న భార్య, కానీ పురిటి నొప్పులు అన్నవి పూర్తిగా ఆడతే భరించాలి. అందులో కూడా మగవాడికి వాటా ఉంటే లోకంలో ప్రతి ఒక్కరికి తల్లి విలువ తెలిసి వచ్చేది అనుకుంటూ హాస్పిటల్ ముందు కారు ఆపాడు. స్ట్రెచ్చర్తో రెడీగా ఉన్న స్టాఫ్తో డాక్టర్ వెంటనే వైష్ణవిని లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. 10 నిమిషాలకు వచ్చిన ఆవిడ తను డెలివరీకి రెడీగా ఉంది అని చెప్పడంతో కాన్పు నొప్పులు అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ వైష్ణవి కేకలు అంత ఉదయపు వేళలో హాస్పిటల్ అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమె అరుపుల కంటే అందులో బాధ తెలుస్తుంటే కారిడార్లో వెళ్ళి నిలబడ్డాడు మహి. అతని భుజం మీద చెయ్యి వేసిన తండ్రి, ఏం అవ్వదు, అమ్మాయి పుట్టే పాప క్షేమంగా బయటకు వస్తారు అని చెప్తుంటే అని మాత్రం అనగలిగాడు. దాదాపు గంట తర్వాత ప్రసవ వేదన అనుభవించిన వైష్ణవి ఇక అరవడం బయటకి వినపడలేదు. ఏమైందోనని కంగారుగా చూశారు ఆడవాళ్ళు. చేతిలో పండంటి పాపతో బయటకు వచ్చిన డాక్టర్ని చూసి వాళ్ళ కళ్ళు వెలిగిపోయాయి. కంగ్రాచులేషన్స్ జమున గారు, మీకు మనవరాలు పుట్టింది, మామూలు కాన్పు, ఇదిగోండి మీ మనవరాలు అని పాపని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు ఆవిడ. పరుగున వచ్చిన మహి పాపను చూసి అక్కడే నిలబడిపోయాడు. లేత గులాబీ రంగులో ఉంది, చామంతి రెక్కల వంటి చేతి వేళ్ళు. బుజ్జిగా ముద్దుగా క్యూట్గా ఉన్న ఆ పసికందును చూస్తుంటే తండ్రి హృదయంతో పొంగిపోయాడు మహి. ఏవండి, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందండి అని ఎంతో సంబరంగా చెప్తూ భర్త చేతిలో మనవరాలను పెట్టారు జమున. పెద్దవాళ్ళందరి హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి పాపని చూస్తూ. అది కూడా సహజ కాన్పే అనేసరికి మరింత సంతోషం. వైష్ణవికి ఎలాంటి ఇబ్బంది లేదని. ఆఖరిగా మహికి ఇచ్చి, జాగ్రత్త మహి, చేతిలో చిన్న పాపను హ్యాండిల్ చేయలేవు నువ్వు అన్నారు జమున.
మమ్మీ ఇలా రా, నాకు టెన్షన్గా ఉంది, తనని ఎత్తుకోవాలంటే అంటున్న కొడుకు గొంతులో మొదటి సైనికు, అది కూడా తన రక్తాన్ని తన చేతిలో పట్టుకోబోతుంటే. ఏవండి, విన్నారా మీరు? మీ కొడుకుకి ది గ్రేట్ మహిధర్కి భయంగా ఉందంట కూతుర్ని ఎత్తుకోవడానికి. చూడండి ఎలా కంగారు పడిపోతున్నాడు అని నవ్వారు. మమ్మీ, దిస్ ఈజ్ నాట్ ఫన్నీ టైం ప్లీజ్ అని కాస్త భయంగా చెప్తుంటే నవ్వుతూ కొడుకు చేతి కింద చేతులు పెట్టి ఇప్పుడు పట్టుకో నాన్న అన్నారు. అప్పటికి వణుకుతున్న అతని చేతులు పాపని పట్టుకుని ఎక్కువసేపు నిలబడలేక చైర్లో కూర్చుని పాపని ఒడిలో పెట్టుకున్నాడు. చేతి వేళ్ళు నోట్లో పెట్టుకుని చీకేస్తుంది ఆకలికి. అరే, పాపకి ఆకలి అవుతున్నట్టుందిరా, చూడు చేతులు వేళ్ళు చీకేస్తుంది అన్నారు జమున గారు. కుంకుమ పువ్వు రంగులో ఉన్న మనవరాలిని చూసుకొని మురిసిపోయారు ప్రసన్న. కూతుర్ని చూడాలని ఆవిడ తల్లి మనసు తపిస్తుంది. ఇంకో అరగంటకి వచ్చిన డాక్టర్, అమ్మాయిని రూమ్కి షిఫ్ట్ చేశాం, మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు. పరుగున వెళ్ళారు కూతురు దగ్గరికి. పుట్టిన వెంటనే, అది కూడా నార్మల్ ప్రసవం అయితే వెంటనే కోమాలోకి వెళ్ళిపోతారు. అలాగే ఉంది వైష్ణవి. కూతురు చేతిని సున్నితంగా తాకుతూ వైశమ్మ అని పిలిచారు. తల్లి పిలుపు అమృతం అయ్యిందేమో. బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా కళ్ళు చిన్నగా కదిపింది. తన చెంప మీద ముద్దు పెట్టుకొని పాప పుట్టింది. ఎంత బాగుందో, గుమ్మడి పండులా ఉంది. అంతా అబ్బాయి పోలికలే అని చెప్తున్న తల్లి కళ్ళలో అమ్మమ్మని అయ్యానన్న వెలుగు చూసి చిన్నగా నవ్వి మాట రాకముందే పాప ఎక్కడ అన్నట్టు కళ్ళతోనే అడిగింది. అబ్బాయి ఎత్తుకున్నాడు తెలుసా? కూతుర్ని ఎత్తుకుంటూ అబ్బాయి ఎంత భయపడిపోయాడో నవ్వుతూ అన్నారు. పాపను తీసుకుని వచ్చిన మహిని చూసి, ఇటివ్వు బాబు, పాపను నేను తీసుకుంటానని ఆవిడ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. భార్యాభర్తలకి ఏకాంతం ఇవ్వడం కోసం. జుట్టు కాస్త చెదిరి కళ్ళలో నీటి చారికలు చూస్తూ, నొప్పిగా ఉందా, ఇబ్బంది పడ్డావా అని అడిగాడు. అని తల కాస్త ఊపింది. తన నుదురు మీద ముద్దు పెట్టి అరిచి ఎండిన పెదవుల మీద పెదవులు అదిమి, థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్. నాన్నను చేశావే నన్ను, నా కోరికగా పాపను కూడా ఇచ్చేశావు. బంగారంలా ఉంది పాప. ఈ అకేషన్కి గుర్తుగా ఏం కావాలో చెప్పు అన్నాడు చిరునవ్వుతో. నాకు బాబు కావాలి మహి అని ఒక్కో అక్షరాన్ని చిన్నగా పలికింది. టక్కున దూరం జరిగి వాట్ అన్నాడు. నాకు బాబు కావాలి. బాబు పుడతాడని ఎంత ఆశపడ్డానో. డాక్టర్ పాప పుట్టిందని చెప్పగానే చాలా డల్ అయిపోయాను. ఇప్పుడు కూడా నీ మాటే నెక్కింది కదూ అని బుంగమూతి పెట్టింది. పిచ్చిదానా, ఇంత పెయిన్లో కూడా ఇలాంటి తింగని మాటలు మాట్లాడతావు కాబట్టే కొట్టాలనిపిస్తుంది నిన్ను అంటుంటే. లేదు, నాకు బాబు కావాలి, ఎప్పుడు ఇస్తావు అని అడిగింది. ఉండు, అత్తయ్యను పిలుస్తాను, నీ తిక్క కుదురుతుంది అని వెళ్తున్న మహి చేయి పట్టుకుని చంపేస్తా అంది ఉక్రోషంగా. వెనక్కి తిరిగి తన పెదవుల మీద మరోసారి పెదవులు నిలిపి, త్వరగా రికవరీ అయిపో, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి జూనియర్ మహిని డౌన్లోడ్ చేద్దాం అన్నాడు. పాపను చూడాలి, తీసుకురావా అని అప్పుడు నవ్వింది. పాగల్, మాటిస్తే కానీ పాపను చూడాలని కూడా అనుకోలేదు నువ్వు. కోపంగా చెప్తుంటే నువ్వు నీ పాప మాయలో పడిపోయి నన్ను వచ్చే బాబుని ఎక్కడ మర్చిపోతావోనని నా భయం అంది గడుసుగా. తిక్కదానా అని తన బుగ్గ గిల్లాడు. వారం రోజుల అనంతరం మనవరాలతో కోడలితో కొడుకు ఇంట్లోకి అడుగు పెడుతున్న కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు జమున జయదేవ్ గారు. పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఉన్న ఇంటికి మొదటి వారసురాలు దూరంగా ఉండటం తమ వల్ల కాదని ప్రసన్న సుబ్రహ్మణ్యం గారిని కూడా ఇంటికే తీసుకొచ్చేశారు. ముని మనవరాలు పుట్టడంతో మహి గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు. తిరిగి యుఎస్ వెళ్ళాలి అనుకున్న తన్వి కన్సీవ్ అయ్యిందని కమ్మని వార్తతో అందరి ఆనందం డబుల్ అయ్యింది. ఉదయ్ తప్పక వెళ్లాల్సి వచ్చిన తన్వికి తోడుగా ఉండటానికి అక్కడి వర్క్ నెత్తిన వేసుకుని ఉదయ్ని ఇక్కడే ఉంచేశాడు మహి. చందన మాత్రం కాలేజీలో టైం ఇవ్వరని వెళ్ళక తప్పలేదు. ఇల్లంతా హైజీనిక్గా ఉంచారు జమున గారు. పాప ఉండాల్సిన గది మొత్తం శానిటైజ్ చేయించారు. మెత్తని పరుపుతో తల్లి బిడ్డకి అసౌకర్యం లేకుండా చూసుకున్నారు. ఇల్లంతా మనుషులతో, పసిపాప బోసి నవ్వులు ఏడుపులతో, సాంబ్రాణి ధూపంతో ఇంటికి ఒక కొత్త కళ వచ్చింది. మంచి రోజు చూసి వైష్ణవికి పురిటి స్నానం చేయించారు. పాపకు కూడా ఆ రోజే నీళ్లు పోశారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు వైష్ణవిని చూస్తే మళ్ళీ ఉదయమే చూసే వీలవుతుంది మహీకి. ఇంట్లో వాళ్ళతో పాపతో సమయం గడిచిపోతుంది వైష్ణవికి. రోజులు బాగోలేక 5వ నెలలో పాపకి నామకరణం కుదిరింది. ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు జయదేవ్ గారు.
ఇంటి శుభకార్యాలకి గార్డెన్ వేదిక అయ్యింది. మహిధర్ వైష్ణవిల పాప నామకరణం మహోత్సవం చాలా హఠహాసంగా ప్రారంభమైంది. చందన కూడా వచ్చింది కార్యక్రమానికి. పూజ అనంతరం పాప పేరుని పసుపు కలిపిన బియ్యం మీద రాయమని చెప్పడంతో మహిని చూశారు అందరూ. మనస్వి చెప్పాడు మహిధర్. వైష్ణవి మహి తొడగిల్లుతూ, నీ పేరు పాప పేరు ఒకేలా పెట్టుకున్నావా అంది మొహాన్ని ఉడికించుకుంటూ. నా పాప కాబట్టి నా పేరు కలిసేలా పెట్టుకున్నా. కొడుకు కావాలి అని నీలుగుతున్నావుగా, వాడొచ్చాక నీకు నచ్చిన నేమ్ పెట్టుకో, నేను అబ్జెక్షన్ చేయనని పాప నోరు మూతపడేలా చేశాడు. పేరు చాలా బాగుంది మహి, ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే మంచిదని పెద్దలు అంటారు. ఇప్పుడు పేరు కూడా కలిసిందని అందరూ ఇంకాస్త సంబరాలు చేసుకుంటున్నారు. పాలు పట్టడానికి తప్పితే వైష్ణవికి పాప దొరకడం లేదు. జయదేవ్ సుబ్రహ్మణ్యం గారు మనవరాల పేరు మీద దగ్గరలోనే ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. దానిని డెవలప్ చేయడానికి పూనుకున్నారు. ఉన్నవి చాలవా నాన్న, ఇంకా ఎందుకు మీరు శ్రమ పడతారని మహిధర్ సీరియస్ అయితే, ఈ బిజినెస్ మీద వచ్చే లాభాన్ని మొత్తం అనాథ పిల్లల కోసం వాడుతామని చెప్పారు. ఇక మాట్లాడలేదు మహి. తన్వికి 7వ నెలలో సీమంతం ఘనంగా జరిపించి ఆశీర్వదించారు. వైష్ణవి తనకి తోడుగా ఉంటూ అమ్మ లేదన్న లోటు తీరుస్తుంది. ఇలా ఒక్కరోజు నైట్ డిన్నర్ చేసి మగవాళ్ళు గార్డెన్లో వాకింగ్ చేస్తుంటే ఆడవాళ్ళు హాల్లో మాట్లాడుతూ కూర్చున్నారు. తన్వి త్వరగానే నిద్రపోతుంది. పాప కూడా ఆ వేళ త్వరగానే బజ్జవడంతో గదిలో తనని జోకొడుతూ రోజు పాపతో ఇంట్లో వాళ్ళతో సమయం గడిచిపోతుంది. మహితో మనసు విప్పి మాట్లాడటానికి కూడా కుదరడం లేదు. తానేమో లేట్ నైట్ వస్తున్నాడు, మార్నింగ్ నేను లేచేసరికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి ఉన్న పాపతో టైం సరిపోతుంది తప్పితే ఇది వరకులా నాతో అస్సలు ఉండటం లేదని తన ఆడ మనసు బాధగా మూలిగింది. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదని తనకి తెలుసు. కాలంతో పాటు ఋతువులు ఎలా మారుతాయో మనిషి జీవితంలో కూడా అలా మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లికి ముందు ఉన్న లైఫ్ ఇప్పుడు లేదు, పెళ్ళైన కొత్తలో ఉన్న టైం లేదు. పిల్లలు పుట్టాక వాళ్ళ ఆలనా పాలనకి సమయం గడిచిపోతుంది. కానీ మహి లాంటి పని రాక్షసుడికి పనిలో పడితే అస్సలు ఇల్లు గుర్తే ఉండదు. పాపకి ఎలాగోలా సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు. మహితో మాట్లాడి ఒక 2 రోజులు ఎటైనా వెళ్ళి వస్తే మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని ఆలోచిస్తూ ఉన్న వైష్ణవికి మహిధర్ వచ్చింది తెలియదు. తన ఫేసు సరిగా కనబడక నిద్రపోతుందేమోనని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. వచ్చి కూడా తనని చూడలేదని మనసు చిన్నబుచ్చుకుంది. ఆమెకు అతని సాంగత్యం కావాలి. మనసు అతన్ని తోడుని కోరుకుంటుంది. మరి అతనికి ఎలా ఉందో. నైట్ ట్రాక్లో వచ్చిన మహి వైష్ణవి దగ్గరకు వెళ్ళేలోపే ఫోన్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మెల్లిగా తలెత్తి చూసిన తనకి నడుం మీద చెయ్యి పెట్టుకొని బ్లాక్ కట్ బనియన్తో కండలు తిరిగిన దేహంతో తన మన్మధుడు కళ్ళకి కనబడుతుంటే కామ్గా ఎలా ఉంటుంది? ప్రేమలో ఆలస్యం పనికిరాదు. ఎప్పుడు చూపించాలి అనిపిస్తే అప్పుడు చూపించేయాలని తనని తానే మోటివేట్ చేసుకుని పంతం వీడి బెడ్ దిగి మహిధర్ వెనకే వెళ్ళి హత్తుకుంది. 50 కేజీల మల్లె చెండు వాటేసుకున్న భావన అతనిలో. 2 నిమిషాలు ఫోన్ మాట్లాడి కట్ చేసి వైష్ణవిని ముందుకు తెచ్చుకున్నాడు. ఆర్తి నిండిన కళ్ళతో అతన్నే చూస్తుంది. తల మీద కిస్సేసి నిద్రపోలేదా అని అడిగాడు. లేదు అంది పెదవి ముడిచి. తన ఫేస్లో కళ్ళలో ఏదో భావం. ఏంటి మిస్ అవుతున్నావా? ఆమెను మరింత దగ్గరకు లాక్కుని అడిగాడు. చాలా అంది. ఏయ్ ఏంటి ఇది, శివంగిలా ఉండే నా వయసు కళ్ళలో నీళ్ళ అని సున్నితంగా తుడిచి తనని అమాంతం ఎత్తుకొని లోనికి తీసుకువచ్చి సోఫాలో తన మీద కూర్చోబెట్టుకుని చెప్పు ఎందుకు ఈ కన్నీళ్ళు అన్నాడు అనునయనంగా. నిన్ను మిస్ అవుతున్నాను. మరి నువ్వేమో ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నావు, నాకేమో పాపతో సరిపోతుంది. మరి మనిద్దరం కలిసి గడిపేది ఎప్పుడు? నేను ఊరుకున్నాను అని తమరు జారుకుంటున్నారని మొహం కందగడ్డలా పెట్టింది. నేనా? అల్లరి నవ్వుతో చూశాడు. పాప పుట్టినరోజు నేను ఏమని చెప్పానో మర్చిపోయావా? ఏం చెప్పావు? భుజం దగ్గర నైటీ కొంచెం పక్కకి తప్పించి తలతలా మెరుస్తున్న దేహానికి చిరుముద్దు ఇచ్చాడు. బాబు కావాలి అని అడిగాను, ఇస్తాను అన్నావు. మరి ఇప్పుడు చూడు, అస్సలు ఆ విషయం మర్చిపోయినట్టు అడుగుతున్నావు. నేనంటే లోకువ అయిపోయింది నీకు. నా మాట అంటే లెక్కలేదు కదా అంది ముక్కు ఎగబీలుస్తూ. ఒక్కటి అడుగుతా, నిజం చెప్పవే అన్నాడు.
అడుగు అంటూ అతని చేతి మీద ఒకటేసింది. నీకు కావాల్సింది అడిగావు, మరి నాకేం కావాలో అడగవా? ఏం కావాలి? ఓరగా చూసింది. చెవి దగ్గర చిన్నగా, నీతో సంయోగం. పిల్లలు వచ్చాక బాధ్యతలు పెరిగాయి, మన మధ్య దూరం వచ్చేసింది. బిడ్డకి జన్మ ఇచ్చాక ఆడదాని శరీరం చాలా సున్నితంగా మారిపోతుంది. మళ్ళీ శక్తి నింపుకొని మరో బిడ్డకు జన్మ ఇవ్వాలి అంటే మ్యాక్సిమం ఇయర్స్ టైం కావాలి. నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. పాపకి 4 ఇయర్స్ వచ్చే వరకు బాబు కోసం ఆలోచించక నీ హెల్త్ మీద, నేను అడిగిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి అని మృదువుగా హెచ్చరించాడు. అతని మాటకి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. మెడ మీద పెదవులు తాకిస్తూ, పాపకి 1 ఇయర్ అయ్యాక మన సెకండ్ హనీమూన్ ప్లాన్ చేస్తున్నా, కానీ బాబు కోసం మాత్రం ఇప్పుడప్పుడే ఆలోచించకు అని అర్థమయ్యిందా నేనేం చెప్తున్నాను అన్నాడు. అంది అతని వెచ్చని శ్వాస మెడ కిందకు దిగుతుంటే. దగ్గరగా ఉంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం బేబీ, అందుకే ఆఫీస్ అంటూ పోతున్నా. మనమేమి అంత మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేదు. అమ్మా నాన్న అయిపోయాం. నా పులి యువరాణి రావడం హ్యాపీగా ఉంది, కానీ నా రాణికి నాకు దూరం వచ్చిందని బాధగా కూడా ఉందని వైష్ణవిని పూర్తిగా ముందుకు తిప్పుకొని ఎరుపెక్కిన ఊరిస్తున్న పెదాలను అందుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అందిన బహుమతిని ఇద్దరు మనసారా ఆస్వాదిస్తున్నారు. ఆమె చేతులు అతని జుట్టులోకి చేరి బిగిస్తే అతని హ్యాండ్స్ ఆమెని ఇష్టంగా తడుముతున్నాయి. మహిదర్ కంట్రోల్లోనే ఉన్న భర్త విరహం ఆమెలో ఉద్వేగాన్ని పెంచింది. మహి, ఒకటవుదామా? మత్తుగా అతని చెవిలో చెప్పింది. ఆమెను ఎత్తుకొని అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించాడు. కొటకలు మింగుతూ చూసింది. నిజంగానే ప్రొసీడ్ అవుతాడా ఏంటని. బనియన్ తీసి విసిరేసి ఆమె మీదకి వాలుతుంటే చేతులు అడ్డం పెట్టింది. మధ్యలో, చెయ్యి తీయవే. వద్దు, నేను సరదాగా అన్నాను అంది బెదిరి చూపులు చూస్తూ. బట్ నేను సీరియస్గా తీసుకున్నాను. పెళ్ళాం కావాలి అన్నాక కూడా రాకపోతే తేడా అని అనుకోవు అనగానే కళ్ళలో నీళ్లు చివ్వున వచ్చాయి. నేనేం అలా అనుకోను అంది ఉక్రోషంగా. చిన్న నవ్వుతో, స్నాక్స్ తీసుకుంటానే, ఆకలిగా ఉంది అన్నాడు క్యూట్ ఫేస్తో. నన్ను ఏడిపించడం సరదా కదా నీకు అని బెడ్ దిగి పోబోతున్న తనని మ్యాట్రస్కి లాక్ చేసి చేతులు పెనవేసి కావాల్సింది దొరికే వరకు అంగుళం కూడా కదలలేమని సూటిగా చూశాడు. అతని పదునైన చూపులు ఆమె గుండెల్లో నేరుగా దిగాయి. ఊపిరి భారమైపోతుంది. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టి ఆమె గొంతు తడారిపోతుంటే ముఖం నిండా పట్టిన చెమటతో ఆమె నుంచి విడిపడ్డాడు. అతని ప్రతి కదలిక ఆమెను అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తుంటే మహీని గట్టిగా ఖర్చుకుపోయి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకొని కళ్ళు మూసుకుంది. దూరం తగ్గిందా? ఇంకా దగ్గరగా కావాలా? వైష్ణవిని పైకి తెచ్చుకున్నాడు. కేవలం లాంగ్ ఇన్నర్ మీదనే ఉన్న ఆమెను కళ్ళతోనే ఆరగిస్తూ, ఇప్పుడు షేప్స్ కొంచెం పెరిగినట్టు ఉన్నాయి అన్నాడు. ఛీ, సిగ్గులేదు, వదులు అంది సిగ్గు దొంతర్లు పూర్తిగా కమ్మేస్తుంటే. ఏయ్, బాబు కావాలి అన్నావు, మరి ఏం చూడకుండా ఏం చేయకుండా ఆకాశం నుంచి ఊడి పడతాడా అని ఆమెను బాహువులో బంధించి మెత్తని ఎదలో మొహం దూర్చాడు. తీయని పులకింత ఎదను మీటుతుంటే అతన్ని గాఢంగా హత్తుకుంది. కాసేపటికి పాప ఏడుపు సన్నగా వినిపించేసరికి కంగారుగా లేవబోతుంటే తనని నిదానంగా రమ్మని చెప్పి డ్రెస్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళాడు. వైష్ణవి వెళ్ళేసరికి తండ్రి గుండె మీద నిద్రపోతుంది.